మార్కు సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదరు అని వ్రాయబడి ఉంది. 21వ వచనంలో, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అని వ్రాయబడి ఉంది. అయితే కొందరు భూమి మీద తమ ధనాన్ని కూర్చుకోకుండా పరలోకంలో సమకూర్చుకున్న వారెందరో ఉన్నారు. క్రీస్తు శకం 20 నుండి 50 సంవత్సర కాల క్రమంలో గోండోఫరస్ అనే ఇండో పర్షియన్ రాజు ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు ఉత్తర ప్రాచీన భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించేవారు. ఆయన హబ్బెన్ అనే వ్యాపారస్తుని పిలిచి తాను ఒక అత్యంత అద్భుతమైన ప్యాలెస్ని నిర్మించడానికి చక్కటి నైపుణ్యం కలిగిన వ్యక్తిని తీసుకొని రమ్మని పంపించారు. అప్పటికే యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత అపోస్తలులందరూ సువార్తను వ్యాప్తి చేయటానికి ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో తోమా భారతదేశానికి రావడం జరిగింది. దేవుని ఏర్పాటును బట్టి హెబ్బెన్ తోమాను కలిసి రాజు దగ్గరికి తీసుకొని రాగా, రాజుగారు తోమాకి రాజభవన నిర్మాణం నిమిత్తమై కావలసిన బంగారాన్ని, వెండిని ఇచ్చారు. అయితే తోమా రాజభవనాన్ని నిర్మించడానికి బదులుగా వాటిని పేదలకు పంచిపెట్టాడు. రాజుగారు భవన నిర్మాణం గురించి తోమాను విచారించగా, తాను రాజుగారి కొరకు పరలోకంలో రాజభవనం నిర్మిస్తున్నట్లు చెప్పాడు. కనుక తోమా రాజుగారి ఆగ్రహానికి గురై చెరసాల్లో పెట్టబడ్డాడు. రాజుగారి సోదరుడైన గాద్ కొన్ని రోజుల క్రితమే మరణించాడు. కానీ అద్భుతమైన రీతిలో బ్రతికిన గాద్ తాను పరలోకంలో తోమా తన దాతృత్వం ద్వారా రాజుగారి కొరకు నిర్మించిన రాజభవనాన్ని దూత చూపించిందని చెప్పగా, విషయాన్ని తెలుసుకున్న రాజు తోమాను చెరసాల నుండి విడుదల చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులంతా క్రైస్తవులుగా మార్పు చెంది తోమా చేత బాప్తిసం పొందారు. గోండోఫరస్ పాలన యొక్క టైం లైన్ కాలక్రమం క్రీస్తు శకం 20 నుండి 50 సంవత్సరాల మధ్య కాలంలోనే అపోస్తలుడైన తోమా కూడా జీవించాడు. కనుక తోమా చేసిన ఇతర కార్యాలను గూర్చి వ్రాతపూర్వక రచనలో పొందుపరచబడ్డాయి. ఈ కథ భారతదేశంలో క్రైస్తవ్యం యొక్క ప్రారంభాన్ని, అంతేకాకుండా గోండోఫరస్ క్రైస్తవునిగా మారడం, క్రైస్తవ్యానికి రాజరికపు అధికారాన్ని సూచిస్తుంది. ఈ కథ ద్వారా నిజమైన సంపద విలువైన వస్తువుల్లో లేదు, కానీ దాతృత్వంలో ఉందని, మనము మన ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలని సూచిస్తుంది. కనుక ఈ దిశలో ప్రయాణం చేయటానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమెన్.